భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అనుకోని రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన రెండో కెప్టెన్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ కలుపుకుంటే ఇప్పటివరకు హిట్ మ్యాన్ 11 సార్లు టాస్ను ఓడిపోయాడు. ఈ క్రమంలో అతడు పీటర్ బోరెన్తో సమానంగా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా మాత్రమే రోహిత్ కన్నా ముందున్నాడు. లారా 12 సార్లు వరుసగా టాస్లను ఓడిపోయాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో గత 3 మ్యాచ్ల్లో భారత్ టాస్ నెగ్గకపోయినా ఆయా మ్యాచ్ల్లో అద్భుత విజయాలను సాధించింది. ఇలాగే సెమీస్లోనూ జయకేతనం ఎగరవేయాలని సగటు భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అటు రోహిత్ కూడా దాదాపు ఇదే విధమైన కమెంట్స్ చేశాడు. టాస్ ఓడిపోవడం కూడా ఒక్కోసారి మంచిదే అన్నాడు. ఎందుకంటే టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా అనే విషయంలో తను కన్ఫ్యూజన్లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇలాంటి సమయాల్లో టాస్ ఓడిపోవడం మంచిదేనని పిచ్ మారుతోందన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ వరుసగా టాస్ ఓడిపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కమెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. తాను టాస్ ఓడిపోయినా మ్యాచ్ ఓడిపోనంటూ రోహిత్ ఒట్టు పెట్టుకున్నట్లు ఉందన్నాడు. తన వరకు అయితే టాస్ చాలా కీలకమని చోప్రా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా అన్నది మన చేతుల్లోనే ఉంటుందన్నాడు. ఎందుకంటే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఏం జరిగిందో అందరం చూసామని గుర్తు చేశాడు. అప్పటి ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని అందుకు తగ్గట్లుగా ఆడి ఫలితం రాబట్టిందన్నాడు. ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్లో కివీస్ ఓ పొరపాటు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయమని భారత్ను ఆహ్వానించింది. 4 స్పిన్నర్లతో దిగిన భారత్ను అడ్డుకొని టార్గెట్ను చేజ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. కాగా ఓవరాల్గా వన్డే క్రికెట్లో వరుసగా 14 సార్లు టాస్ ఓడిపోయిన చెత్త రికార్డ్ భారత్ మూటగట్టుకుంది. భారత్ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచ కప్లో టాస్ గెలిచింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా టాస్ మనకు ఫేవర్గా రాలేదు. అలాగే 2011, 2013 మధ్య నెదర్లాండ్స్ వరుసగా 11 సార్లు ఓడిపోగా ఇంగ్లాండ్ 9 సార్లు వరుసగా టాస్ ఓడిపోయింది.